హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ప్రీవియస్ వీడియోలో 10th క్లాస్ బయాలజీ బుక్ నుండి జీవక్రియ లెసన్ చూసాం కదా. దాంట్లోనే మిగిలినటువంటి రిమైనింగ్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వాయుగోణులను విస్తరిస్తే ఎంత ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి? వాయుగోణులను కనుక విస్తరించగలిగితే 80 చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. ప్లాస్మా వేటిని రవాణా చేస్తుంది? కరిగిన స్థితిలో ఉన్న ఆహారాన్ని, కార్బన్ డైఆక్సైడ్ను, నత్రజని సంబంధ వ్యర్థాలను రవాణా చేస్తుంది. ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తం ఎక్కడికి చేరుతుంది? ఎడమ కర్ణికకు చేరుతుంది. ఆక్సిజన్ రహిత రక్తం గుండెలో ఏ గదిలోనికి వస్తుంది? కుడి కర్ణికలోనికి వస్తుంది. ఒక్కసారి రక్తం గురించి చూద్దాం. గుండె అంతర్నిర్మాణం చూద్దాం. ఇక్కడ చూడండి, గుండె అంతర్నిర్మాణం పటం ఉంది కదా. ఫస్ట్ శరీర భాగాల నుంచి గుండె అనేది కుడి కర్ణికలోనికి వస్తుంది. ఇక్కడ కుడి కర్ణిక నుంచి కుడి జఠరికలోనికి వస్తుంది. కుడి జఠరిక నుంచి ఉపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుంది. మళ్ళీ ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ ని కలుపుకొని ఆమ్లజని సహిత రక్తం అనేది ఇక్కడ చూడండి పుప్పుస సిరల ద్వారా ఎడమ కర్ణికలోనికి వస్తుంది. ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోకి వస్తుంది. ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకి రవాణా చేయబడుతుంది. కుడి కర్ణిక, కుడి జఠరిక, ఊపిరితిత్తులు, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. ఓకే కదా. ఇక్కడ చూడండి, కుడి కర్ణికకి కుడి జఠరికకి మధ్యలో ఉండేటటువంటి కవాటాలు. కుడి కర్ణికకి కుడి జఠరికకి మధ్యలో ఉండే కవాటాలు అగ్రత్రయ కవాటాలు లేదా త్రిపత్ర కవాటం అంటాం. నెక్స్ట్, కుడి జఠరికలో ఈ పుప్పుస ధమని బయలుదేరే చోట ఉండే కవాటాలు పుప్పుస కవాటాలు. ఇక్కడ ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్యలో ఉండే కవాటాలు ద్విపత్ర కవాటాలు లేదా మిట్రల్ కవాటం అని పిలుస్తాం, లేదా అగ్రద్వయ కవాటం అంటాం. ఎడమ జఠరిక లోపల మహాధమని బయలుదేరే చోట ఉండే కవాటాలు మహాధమని కవాటాలు. ఓకే, అర్థమైంది కదా. రక్తం అనేది ఈ విధంగా కుడి కర్ణిక నుంచి త్రిపత్ర కవాటాలు తెరుచుకోగానే కుడి జఠరికలోంచి ఇక్కడ నుండి పుప్పుస ధమని కవాటాలు తెరుచుకొని పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తులోకి, ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ ఎడమ కర్ణికలోనికి, ఎడమ కర్ణిక నుంచి ఇక్కడ మిట్రల్ కవాటం ఓపెన్ అయ్యి ఎడమ జఠరికలోకి వచ్చి ఎడమ జఠరిక నుంచి మహాధమని కవాటం తెరుచుకొని మహాధమని ద్వారా శరీర భాగాలకి రవాణా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, కర్ణికల గోడల కన్నా జఠరికల గోడలు మందంగా ఉండడానికి కారణం. కర్ణికల గోడల కంటే జఠరికల గోడలు మందంగా ఉండడానికి కారణం ఏంటంటే జఠరికలు ఏం చేయాలి? రక్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక చూసినట్టయితే కుడి జఠరికేమో ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపించాలి, ఎడమ జఠరికేమో శరీర భాగాలకు రక్తాన్ని పంపించాలి. ఈ రెండు జఠరికల పని కూడా పంపు చేయడమే, రక్తాన్ని పంపు చేస్తున్నాయి. కాబట్టి ఆ పీడనాన్ని తట్టుకోవడానికి జఠరికల యొక్క గోడలు మందంగా ఉంటాయి. కర్ణికలు లేదా జఠరికలు సంకోచం చెందినప్పుడు రక్తం మళ్ళీ వెనుకకు పోకుండా నియంత్రించేవి ఏవి? రక్తం వెనుకకు పోకుండా నియంత్రించేవి కవాటాలు. ఉభయచర జీవుల గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? ఉభయచర జీవులలో 3 గదుల గుండె ఉంటుంది. చేప గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? చేపలలో 2 గదుల హృదయం ఉంటుంది. చేపలలో ఆక్సీకరణం ఎక్కడ జరుగుతుంది? చేపల్లో ఆక్సీకరణం ముప్పలలో జరుగుతుంది. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనగానేమి? ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే చేపలలో గుండెలో 2 గదులు ఉంటాయి కదా, అప్పుడు రక్తం ఏమవుతుంది? కర్ణిక నుంచి జఠరికకి, జఠరిక నుంచి శరీర భాగాలకు వెళ్తుంది కదా. అంటే గుండె ద్వారా రక్తం ఒకేసారి ప్రయాణం చేస్తుంది. ఇలా గుండె ద్వారా ఒకేసారి రక్తం ప్రయాణం చేస్తే దాన్ని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఉదాహరణకి చేపలు. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనగానే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఉదాహరణకి మానవుని యొక్క రక్త ప్రసరణ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, గుండెకి రక్తం ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి శరీర భాగాల నుంచి గుండెకి వస్తుంది, తర్వాత గుండె నుంచి మళ్ళీ ఊపిరితిత్తులు పోయి మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి గుండెకి వస్తుంది. అంటే గుండెకి 2 సార్లు రక్తం ప్రయాణం చేస్తుంది. ఇలా గుండె ద్వారా రక్తం 2 సార్లు ప్రయాణం చేస్తే దాన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఉదాహరణకి మానవుని యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ వన్, రక్త పీడనం అనగానేమి? రక్త నాళాల గోడలపై రక్తం కలిగించే పీడనాన్ని రక్త పీడనం అంటాం. బీపీ, బ్లడ్ ప్రెషర్. రక్త పీడనం ఏ రక్తనాళాల్లో ఎక్కువగా ఉంటుంది? ధమనులలో ఎక్కువ ఉంటుంది. ధమనులు పంపు చేస్తాయి కాబట్టి ధమనులలో రక్త పీడనం ఎక్కువ. సిస్టోలిక్ పీడనం అనగానేమి? సిస్టోలిక్ పీడనం అంటే
జఠరికల సిస్టోల్ జరిగేటప్పుడు ధమనులలో గల రక్తపీడనాన్ని సిస్టోలిక్ పీడనం అంటాం. డయాస్టోలిక్ పీడనం అనగానేమి జఠరికల డయాస్టోల్ జరిగేటప్పుడు అంటే జఠరికలు సడలేటప్పుడు ధమనులలో గల రక్తపీడనాన్ని డయాస్టోలిక్ పీడనం అంటారు. సాధారణ రక్తపీడనం ఎంత? సాధారణ రక్తపీడనం బీపీ ఎంత అంటే 120/80. ఇందులో 120 అనేది సిస్టోలిక్ పీడనం, 80 అనేది డయాస్టోలిక్ పీడనం. 120/80 మిల్లీమీటర్ల పాదరస పీడనానికి సమానం. రక్తపీడనాన్ని కొలిసే పరికరం స్పిగ్మోమానోమీటర్. అధిక రక్తపీడనానికి కారణం ధమనికలు కుసించుకుపోవడం ఫలితంగా రక్త ప్రవాహంపై అధిక నిరోధం కలగడం వల్ల అధిక రక్తపీడనం కలుగుతుంది. గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకుపోయే రక్తనాళాలేవి? గుండె నుంచి శరీర భాగాలకు తీసుకుపోయేవి ధమనులు. శరీర భాగాల నుంచి గుండెకి తెచ్చేవి సిరలు. శరీర భాగాల నుంచి గుండెకి తెచ్చేటప్పుడు సిరలలో ఏముంటుంది? ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. గుండె నుంచి శరీర భాగాలకి తీసుకుపోయే ధమనులో ఉండే రక్తం ఆమ్లజని సహిత రక్తం. ఒక పుపుస అనే పదం వచ్చినప్పుడు మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. సిరలన్నీ ఆమ్లజని రహిత రక్తం, కానీ పుపుస సిర మాత్రం ఆమ్లజని సహిత రక్తం. ధమనులన్నీ ఆమ్లజని సహిత రక్తం, కానీ పుపుస ధమని మాత్రం ఆమ్లజని రహిత రక్తం. ధమనుల గోడలు సిరల గోడల కంటే మందంగా ఉంటాయి ఎందుకు? అధిక రక్తపీడనాన్ని తట్టుకోవడానికి. ధమనులో రక్తపీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపీడనాన్ని తట్టుకోవడానికి ధమనుల గోడలు మందంగా ఉంటాయి. కవాటాల పని ఏంటి? కవాటాలు ఏం పనిచేస్తాయి అంటే రక్తాన్ని ఒకే దిశలో ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. రక్తాన్ని వెనకకు పోకుండా ఆపడానికి ఉపయోగపడతాయి. రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే రక్త కణాలు రక్త ఫలకికలు. శోషరసం లేదా కణజాల ద్రవం ఎలా ఏర్పడుతుంది? శోషరసం లేదా కణజాల ద్రవం ఎలా ఏర్పడుతుంది? రక్తకేశ నాళికల గోడలలో ఉండే రంధ్రాల గుండా కొంత మొత్తంలో ప్లాస్మా మరియు రక్త కణాలు కణజాలాల యొక్క కణాంతర అవకాశాల్లోనికి చేరి కణజాల ద్రవం లేదా శోషరసం అనేది ఏర్పడుతుంది. ప్లాస్మాకి శోషరసానికి తేడా ఏంటి? శోషరసం అనేది వర్ణరహితంగా ఉంటుంది, అదేవిధంగా తక్కువ ప్రోటీన్లను కలిగి ఉంటుంది. శోషరసం అనేది వర్ణరహితంగా ఉండి తక్కువ ప్రోటీన్లను కలిగి ఉంటుంది. శోషరస నాళాలు ఎక్కడికి తెరుచుకుంటాయి? పెద్ద పెద్ద సిరలకు తెరుచుకుంటాయి. శోషరసం యొక్క పని ఏమిటి? శోషరసం ఏం చేస్తుందంటే జీర్ణమై శోషించబడినటువంటి కొవ్వులను శోషరసం పేగు నుంచి తీసుకొని పోతుంది. అదేవిధంగా కణ బాహ్య ప్రదేశంలో ఉన్నటువంటి అదనపు ద్రవాన్ని మళ్ళీ రక్తంలోకి తిరిగి పంపిస్తుంది. జీర్ణమైన శోషించబడినటువంటి కొవ్వులను పేగు నుంచి తీసుకొని పోతుంది. కణ బాహ్య ప్రదేశంలో ఉన్నటువంటి అదనపు ద్రవాన్ని రక్తంలోకి తిరిగి పంపిస్తుంది. మొక్కలలో నీటి రవాణా ఎలా జరుగుతుంది? మొక్కల్లో నీటి రవాణాకి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో వేరు పీడనం అనేది ఒకటి. వేరు పీడనంతో పాటు చాలా సంసంజన అసంజన బలాలు, లాగడము, నెట్టడము, ఇలాంటి కొన్ని ఇంకా చాలా ఉంటాయి. మనకిచ్చిన ఒక రీజన్ వేరు పీడనం. టెక్స్ట్ బుక్ లో ఉన్నది వేరు పీడనం. దీని గురించి ఇంకా డీటెయిల్ గా చాలా ఉంటది. స్థానాంతరణ అనగానేమి? స్థానాంతరణ అంటే కిరణజన్య సమయక్రియలో ఏర్పడినటువంటి కరిగే పదార్థాల రవాణాను స్థానాంతరణ అంటారు. ఈ స్థానాంతరణ పోషక కణజాలం ద్వారా జరుగుతుంది. చాలని నాళాల్లోని సహకణాల సహాయంతో జరుగుతుంది. ఈ స్థానాంతరం జరగాలంటే శక్తి వినియోగం అనేది అవసరం. మూత్రం తయారీ యొక్క లక్ష్యం ఏంటి? రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను వడగట్టడం. మాల్పీజన్ దేహంలో ఏ భాగాలు ఉంటాయి? మాల్పీజన్ దేహంలో రక్తకేశ నాళిక గుచ్చం ఉంటుంది, అదేవిధంగా బహుమన్ గుళిక ఉంటుంది. రక్తకేశ నాళిక గుచ్చాన్ని బహుమన్ గుళికని కలిపి మాల్పీజియన్ దేహం అని పిలుస్తాం. కృత్రిమ మూత్రపిండం అనగానేమి? కృత్రిమ మూత్రపిండం అంటే డయాలసిస్. ఇది కన్ఫ్యూజ్ కావద్దు. చాలా మంది కృత్రిమ మూత్రపిండం అంటే మూత్రపిండ మార్పిడి అనుకుంటాం. మూత్రపిండ మార్పిడి కాదు, డయాలసిస్. డయాలసిస్ చేయించడాన్ని మూత్రపిండ మార్పిడి అంటాం. రెండు మూత్రపిండాలు పనిచేయనటువంటి స్థితిని ఏమంటాం? యురేమియా అంటాం. యురేమియా కాదు, ఈఎస్ఆర్డి, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం. శరీరంలో వ్యర్థాలు పేరుకొని పోతే యురేమియా అంటాం. అట్లా రెండు మూత్రపిండాలు పనిచేయనటువంటి స్థితిలో డయాలసిస్ చేస్తారు. ఈ డయాలసిస్ చేయడాన్ని కృత్రిమ మూత్రపిండం అని పిలుస్తారు. డయాలసిస్ యంత్రంలో ఉపయోగించే ద్రావణం డయాలైజింగ్ ద్రావణం. డయాలసిస్ కు మూత్రపిండాలకు తేడా ఏంటిది? డయాలసిస్ అనేది ఏంటిది? బయట మెషిన్, అది దాంట్లో సేమ్ మూత్రపిండాలు చేసే పనిని శరీరానికి బయట డయాలసిస్ ద్వారా చేస్తాం.
అయితే సేమ్ మొత్తం ప్రాసెస్ అంతా చేసినప్పటికీ డయాలసిస్ ప్రాసెస్లో నీటి పునఃశోషణ జరగదు. మూత్రపిండాలు అయితే నీటిని పునఃశోషణ చేస్తాయి కదా, డయాలసిస్లో నీటి పునఃశోషణ జరగదు. ఆరోగ్యవంతమైనటువంటి వయోజనులు రోజుకి ఎంత ప్రాథమిక గాలితం ఏర్పడుతుంది? ప్రాథమిక గాలితం అంటే సూక్ష్మ గాలనం ద్వారా రక్తకేశ నాళిక గుచ్చం లేదా గ్లోమరులస్ ద్వారా వడబోయబడినటువంటి రక్తం ద్వారా ఏర్పడినటువంటి ప్రాథమిక మూత్రాన్ని ప్రాథమిక గాలితం అంటాం. ఈ ప్రాథమిక మూత్రం అనేది ఆల్మోస్ట్ ఆల్ రక్తంతో సమానంగా ఉంటుంది, ఒక రక్త కణాలు తప్పితే. ప్రాథమిక మూత్రంలో రక్త కణాలు ఉండవు, రక్తంలో రక్త కణాలు ఉంటాయి అంతే. మిగతా అన్ని కూడా సేమ్ రక్తం లాగానే ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? ప్రాథమిక గాలితం లేదా ప్రాథమిక మూత్రం అంటాం. ఈ ప్రాథమిక మూత్రం ఎంత తయారవుతుందంటే 180 లీటర్లు తయారవుతుంది. తర్వాత ఈ ప్రాథమిక గాలితం అనేది మూత్రనాళికలో ప్రయాణం చేసినప్పుడు నీటి పునఃశోషణ జరుగుతుంది. మళ్ళీ నీరంతా పీల్చుకోబడి అధిక గాఢత కలిగినటువంటి మూత్రం ఏర్పడుతుంది. అలా విసర్జించబడే మూత్రం ఎంత ఏర్పడుతుందంటే 1 నుంచి 2 లీటర్లు లేదా ఎగ్జాక్ట్గా అయితే 1.5 లీటర్స్. దాత జీవించి ఉండగానే దానం చేయగలిగే అవయవాలు ఏవి? దాత జీవించి ఉండగానే దానం చేయగలిగే అవయవాలు: 1 మూత్రపిండాలు. 2 మూత్రపిండాలు ఉంటాయి కదా, అందులో 1 మూత్రపిండాన్ని దానం చేసినా సరే దాత మళ్ళీ సజీవంగా ఉంటారు. కాలేయంలో కొంత భాగాన్ని కూడా దానం చేయొచ్చు. ఊపిరితిత్తుల యొక్క లోబును, టోటల్ ఊపిరితిత్తులు కాదు, ఊపిరితిత్తుల యొక్క లోబును దానం చేయొచ్చు. పేగులో కొంత భాగాన్ని దానం చేయొచ్చు. మన బుక్లో అయితే ఈ 3 ఇచ్చాడు. పేగులలో కొంత భాగాన్ని దానం చేయొచ్చు. అదేవిధంగా క్లోమ గ్రంథిలో కూడా కొంత భాగాన్ని దానం చేయొచ్చు. మొక్కలలో వ్యర్థ పదార్థాలు ఎక్కడ నిల్వ చేయబడతాయి? రిక్తికలలో నిల్వ చేయబడతాయి. రాలిపోయే ఆకులలో, దారులలో, రెజీన్ల జిగుర రూపంలో కూడా నిల్వ చేయబడతాయి. ఇంకా ఈ విసర్జనకు సంబంధించి తెలంగాణ టెక్స్ట్ బుక్లలో డెప్త్గా ఉంది ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో ఆ వీడియో ఉంది, ఒకవేళ ఎవరికైనా టైం ఉంటే చూడండి. అంటే ఎక్కువ బిట్స్ కవర్ అయింది. మన ఐఏపీ టెక్స్ట్ బుక్లోనేమో జీవక్రియలు అన్నీ కలిపి ఒకటే లెసన్లు ఇచ్చారు. తెలంగాణ టెక్స్ట్ బుక్లోనేమో ఒక్కొక్క జీవక్రియని ఒక్కొక్క యూనిట్ లాగా ఇచ్చారు, కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ అయింది. ఇప్పుడు టైం లేకుంటే ఓకే, కానీ ఎవరికైనా టైం ఉంటే మాత్రం ఒకసారి ఆ వీడియోస్ వినొచ్చు, యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.